నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ లో ఉన్నాయి. అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగా జమున తహసీబ్లా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం మైనార్టీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ వమ్ము చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక మత కల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని ఆరోపించారు. మత కల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చేవేళ్ల మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయమైందని అడిగారు. ఇచ్చిన హామీ ప్రకారం మైనార్టీ డిక్లరేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 20% కూడా ఖర్చు చేయలేదన్నారు. 3,000 కోట్లు కేటాయించి కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ కింద 1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. నిజామాబాద్ లో తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని కవిత గుర్తు చేశారు. क्योंकि आज यहाँ कांग्रेस पार्टी हुकूमत में है, रेवंत रेड्डी साहब की सरकार चल रही है और जो कांग्रेस पार्टी ने वादे किए थे माइनॉरिटी कम्युनिटी के लिए, जो चेवेल्ला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादे के ऊपर उन्होंने अमलावरी नहीं की है. तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेल्ला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए. आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए. और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने माइनॉरिटी डिक्लेरेशन का बिल्कुल भी खुश नहीं है या माइनॉरिटीज भी खुश नहीं है. तो मैं आपसे यही डिमांड करती हूँ कि इमीडिएटली आप माइनॉरिटीज के जितने भी वादे हैं वो निभाइए. इस साल का बजट आपने 3,000 करोड़ दिया है, लेकिन खर्च सिर्फ 700 करोड़ आपने किया है. तो मेरा ये डिमांड है कि आप माइनॉरिटी कम्युनिटी के साथ दीजिए, क्योंकि केसीआर साहब जब यहाँ पे थे पिछले 10 सालों में कम्युनल वायलेंस का एक भी इंसिडेंट नहीं हुआ था. लेकिन ये 1 साल में जितने कम्युनल वायलेंस के यहाँ पे इश्यूज हुए हैं, ये देख के बहुत एक दर्द होता है हम सबके दिलों में, क्योंकि एक अमन और चैन के साथ तेलंगाना रहता था, एक गंगा जमुना तहजीब को हमने कायम करके रखा था. लेकिन जब से रेवंत रेड्डी साहब आए हैं, ये मिस किया था कि 1,60,000 देंगे कल्याण लक्ष्मी का, आप वो दीजिए. उसके साथ साथ आप सोना भी देने वाले थे, 1 तोला सोना भी देने वाले थे, वो दीजिए. पढ़ाई के वास्ते जो टिम्ब्रिस के हमने स्कूल कायम करके रखे थे, आज उनका क्वालिटी देख के तो बहुत ही डर लग रहा है. आप क्वालिटी अच्छा बना के टिम्ब्रिस को चलाइए. तालीम के वास्ते, माइनॉरिटी बच्चों के तालीम के वास्ते आप जोर दीजिए, रिव्यू कीजिए. और जॉब्स में सब चीजों में भी माइनॉरिटीज को आप इस्लामाबाद में आया नहीं है. यहाँ से शबीर अली साहब भी है, उन्होंने कंटेस्ट भी किया, लेकिन शबीर अली साहब ने भी कुछ भी जोर नहीं दिया. 1 भी रुपया निजामाबाद के लिए एडिशनली यहाँ पे नहीं आया है. तो मैं आपसे यही डिमांड करूंगी और लगातार मैं यही कहते रहूंगी कि जो भी कम्युनल इश्यूज है उन सब पे आप जोर दीजिए, चाहे वो जयनूर का इश्यू होने दीजिए या कुछ भी इश्यू होने दीजिए, उस पर जोर दीजिए और शांति कायम करके रखिए. थैंक यू. जय तेलंगाना. जय तेलंगाना. రామకృష్ణ మఠాన్ని స్థాపించి స్వామి వివేకానంద భారత యువతకు దిశా నిర్దేశం చేశారని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. నేటి యువత వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రంలను తన ఉపన్యాసముల ద్వారా పరిచయం చేశారన్నారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారత యువతకు దిశా నిర్దేశం చేశారన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలకు ముందును తీసుకెళ్తూ ఆయన చూపిన బాటలో ముందుకు సాగాలని సూచించారు. వివేకానంద సూక్తులను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. कनम कनम भारत माता के समर्पणम बीजेपी जिंदाबाद
కణం మన కణం కణం భారతమాతకే సమర్పణం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై స్వదేశీ జై స్వదేశీ జై కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంని ధ్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును దుండగులు అపహరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. అందులో ఉన్న సుమారు 17 లక్షల భారీ నగదును అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే గతంలోనూ బిచ్కుంద పట్టణంలో సైతం ఏటీఎం విషయంలో ఇదే విధంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 161 జాతీయ రహదారి పక్కన ఉన్న పట్టణాల్లోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోతుండడం ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు వివేకానంద విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. జాతిని జాగృతం చేసిన వివేకానందుని బోధనలు నేటికి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఆదివారం రాజకీయ నేతలు, పలు సంఘాలు, యువజన సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలన్నారు. వివేకానందుడు మన దేశానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచారని చెప్పారు. స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. भारत माता की जय भारत माता की వివేకానంద గారి ఆశయాలను మనకందరికి తెలుసు. ఒక్కసారి ఏంటంటే వివేకానంద జయంతి రోజు ఏమైందంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు ఒకసారి మనము స్మరించుకుంటే ఒకసారి మనకి గతంలో మనకి ఎట్లా ఉండే అనేది ఒకసారి మనకు ఐడియా వస్తుంది. ముఖ్యంగా వివేకానంద ఏమని చెప్పిండంటే ఒక దేశం బాగుపడాలంటే, ఒక సమాజం బాగుపడాలంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే విద్య అని చెప్పాడు. విద్యతోటి మనం అందరం ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈరోజు నేను కావచ్చు, ఎంబీఏ సార్ కావచ్చు, వాళ్ళ విద్య ద్వారానే ఒక పోస్ట్లో ఉన్నాము, ఒక హోదాలో ఉన్నాము.
ప్రపంచంలో భారతదేశం గురించి ఏమి తెలియనప్పుడు ఒక విశ్వగురుగా ఉండాలని, వసుదైక కుటుంబం ఉండాలని చెప్పేసి సనాతన హిందూ ధర్మాన్ని ఏంటంటే మన యొక్క ఇటు రాజకీయ రంగంలో కావచ్చు, ఇటు విద్యాపరంగా కావచ్చు, సో ఇటు ఆదర్శాల పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో మన యొక్క కృష్ణాజివాడి ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇక వారి గురించి చెప్పినట్టయితే మరి సర్వమత సమ్మేళనంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక మాట ఎదుటి వారిపైన స్వామి వివేకానంద గారికి ఉన్నటువంటి అంటే ఇంతమంది మా గిరి గారు చెప్పినట్టు ఒక 10 మంది ఉత్తేజభరితమైనటువంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక యువతను నాకు ఇస్తే భారతదేశం యొక్క రూపురేఖలు మారుస్తానటువంటి ఒక అంటే యువత పైన వారికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసానికి దీని ఒక కూడా మన మదిలో మెలుగుతూ మరి అదే రకంగా చైతన్యపరుస్తూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా అట్లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి ఒక పుట్టినరోజు మాత్రమే తప్ప వర్ధంతులు అనేవి ఉండకూడదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము జయంతి అనకుండా పుట్టినరోజు అనేటువంటి నినాదంతో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కృష్ణాజివాడి గ్రామ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి అదేవిధంగా మన అన్నగారు ఎస్టీఓ గారికి మరియు ప్రధానోపాధ్యాయ బృందానికి, అదే రకంగా విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలు అందరికీ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఆనాడు ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అవినీతి అక్రమాల్లో మునిగిపోయింది. 6 నెలలుగా నిర్వహించిన విచారణలో తేలిన అక్రమ వివరాలను DCO శ్రీనివాస్ పాలక వర్గానికి పంపించారు. మాజీ ప్రెసిడెంట్ అశోక్ పటేల్, కార్యదర్శి సంతోష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదికలో సూచించారు. సొంతంగా రైస్, ఇతర బిజినెస్లతో ఎత్తొండ సొసైటీ భారీగా లాభం పొంది తెలంగాణలో గుర్తింపు పొందింది. దీనికి 4 ఏళ్ల కిందట ప్రెసిడెంట్ గా ఎన్నికైన అశోక్ పాటిల్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణ రావడంతో 6 నెలల క్రింద పదవికి రిజైన్ చేశారు. అప్పటి నుంచి సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సొసైటీ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో DCO శ్రీనివాస్ విచారణ నిర్వహించి నివేదికను పాలక సభ్యులకు పంపారు. శుక్రవారం నిర్వహించిన మీటింగ్కు 12 మంది పాలక సభ్యులు, రైతులు హాజరు కాగా గందరగోళం జరిగింది. పలువురు కోపంతో సెక్రటరీ సంతోష్ ను కొట్టడానికి వెళ్ళగా తనకేమీ తెలియదని ఆయన చెప్పారు. ఇంగ్లీష్లో ఉన్న రిపోర్టును పూర్తిగా పరిశీలించి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ సహకార సంఘంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా గత 5 సంవత్సరాలలో 8,70,00,000 భారీ అవినీతి జరిగినట్లు తమ నివేదికలో తెలిపారు. అయితే మిగతా 5 సంవత్సరాల రిపోర్టును సైతం తమకు పంపాలని, అలాగే 18 నెలల పాటు కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగిందని, ఆ సమయంలో సైతం నివేదిక ఇవ్వాలని డైరెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. చైర్మన్ కార్యదర్శుల అవినీతి నిర్లక్ష్యం వల్లనే తమ సహకార సంఘంకు నష్టం వాటిల్లిందన్నారు. చైర్మన్ పచ్చి వడ్లను, కుళ్ళిన వడ్లను తీసుకోవడం, అలాగే తూకం వేయకుండానే సివిల్ సప్లై పంపవలసిన బియ్యం పక్కదారి పట్టించారని గ్రామస్తులు చెబుతున్నారు. తీర్మానం అనంతరం తీర్మానం కాపీని సైతం ఫోర్జరీ చేశారని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో మరింత లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు చేసిన అప్పుల్లో 7 కోట్ల అప్పు తాము చెల్లించామని డైరెక్టర్లు చెబుతున్నారు. ఎత్తొండ గ్రామ విలేజ్ నాది. ఎత్తొండ సహకార సంఘానికి ఒక డైరెక్టర్ నేను కూడా. గత 10 సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్నా. సోమశేఖర్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు, అశోక్ పటేల్ గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు. కానీ మాకు నిన్న రిపోర్టు డీసీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 5 సంవత్సరాల రిపోర్టే ఇచ్చారు. దాంట్లో 8,70,00,000 ఫ్రాడ్ తేలింది. కానీ మాకు గత 10 సంవత్సరాల రిపోర్ట్ కూడా కావాలా. మళ్ళీ మధ్యలో ఎలక్షన్కు ముందు పిఎస్సి గవర్నమెంట్ ఆఫీసరు పాలకవర్గంలో సెక్రటరీ ఆధీనంలో 18 నెలల రిపోర్ట్ కూడా మాకు కావాలా. గత సోమశేఖర్ రిపోర్ట్ కూడా కావాలా మాకు. అది ఇవ్వలేదు డీసీఓ గారు. 5 సంవత్సరాల్లో ఇచ్చాడు. మళ్ళీ ఈ పాలకవర్గం నిర్లక్ష్యం ఏంటంటే పచ్చి వడ్లు, కుళ్ళిపోయిన వడ్లు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ దోస్తులై, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లా. దానివల్ల ఇంత నష్టాలు వచ్చినాయి. మాకు ఎప్పుడు కూడా సివిల్ సప్లైకి అసలు అప్పు లేదు. సోమశేఖర్ చేసిన అప్పే గత అప్పు ఉన్నది. అదే 7 కోట్లు కట్టినాం మేము. మనకి ఏ విధమైన అప్పు లేదు. 2 కోట్లు ఉంది. అతను కట్టంగా 9 కోట్ల అప్పుల ఇంకా 2 కోట్లు మిగిలింది. మనం స్టాక్లో ఉన్నాము అని చెప్పుకుంటూ వచ్చారు మాకు ఇప్పటి వరకు ఈ పాలక వర్గంలో మన ప్రెసిడెంటు, సెక్రటరీ సంతోషి. కానీ ఫ్రాడ్ జరిగింది మొత్తము వాళ్ళిద్దరు ఆధీనంలోనే. వాళ్ళు చెప్పారు వాళ్ళది. మాకేమంటున్నారు డైరెక్టర్ మీరు ఏం చేసినట్టే డైరెక్టర్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డైరెక్టర్ ఏముండదు. తీర్మానం చేయడము, వెళ్ళిపోవడం ఉంటుంది. తీర్మానంలో మేము తీర్మానం చేసిన దానికి మళ్ళీ దాంట్లో ఫోర్జరీ వాళ్ళు రాసుకున్నారు. ఇంకా కొంత తీర్మానం అయిపోయిన కాపీలల్లా మళ్ళీ కొంత యాడ్ చేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దందాలు చేసిరు వీళ్ళు. అది జరిగింది. అందువల్ల నష్టాలు బాగా వచ్చినాయి. గత ముందు గోడం లేక కొంత ధాన్యము చెడిపోయింది వర్షానికి తడిసిపోయి. దానివల్ల కొంత నష్టం జరిగింది. వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళు కాజేసిన కొన్ని సివిల్ సప్లై బియ్యము ఇక్కడ కాంటా కాకుండా లారీలు బయటకు వెళ్ళి అది సివిల్ సప్లైకి అప్పచెప్పారా, మరి వీళ్ళు సొంతంగా బయట అమ్ముకున్నారా, అది మాకు తెలియని విషయము. అది సంతోషి, సెక్రటరీ, మళ్ళా ప్రెసిడెంట్ అశోక్ పటేల్ గారు వాళ్ళిద్దరే నిర్లక్ష్యం. ఇది వాళ్ళే తిన్నారని గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.